ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అలాగే ఈ 2025 సంవత్సరం మార్చి 6వ తేదీ గురువారం రోజు యొక్క వృషభ దినఫలాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, రాత్రి 8:40 తర్వాత మీకు ఒక వార్త అందబోతుంది. అలాగే మీకు ఈరోజు కొంతమేర జాగ్రత్తలు వహించవలసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయండి. ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకన్నా ముందు ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలు లేనటువంటి వారు ఎవరు ఉండరు. ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయిలమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి. గురువుగారు అయితే మనకున్నటువంటి సమస్యలకు దానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని అయితే ఖచ్చితంగా తెలియజేస్తారండి. అది కూడా ఫోన్ ద్వారానే మనకు జ్యోతిష్యం అనేది తెలుపుతారు. గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8519906851. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అండి. మనకు ఎలాంటి సమస్య అయినా కావచ్చు, అది విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమికుల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడళ్ళ సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం అవడం, ఇలా ఏ సమస్య ఉన్నా కూడా దానికి తగినటువంటి పరిష్కారాన్ని అయితే గురువుగారు అయితే చాలా చక్కగా మనకు 24 గంటల్లోపే మనకున్నటువంటి సమస్యలకు పరిష్కార మార్గాన్ని అయితే చూపుతారండి. నమ్మకంతో ఒక్కసారి ఆశ్రయించి చూడండి. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలోనే 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలను జన్మించిన వారు ఈ యొక్క రాశి పరిధికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా మనం గనుక వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనుక గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టు విడవని మనస్తత్వం కలవారు అని చెప్పుకోవచ్చు. అలాగే వీరు ఏదైనా ఒక పనిని మొదలు పెడితే కనుక దాన్ని పూర్తి చేసే వరకు దాని మీద పట్టు విడవనటువంటి కృషిని వీరు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. వీరు కార్యరంగాల్లో మంచి దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షతను కలిగి ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ 2025 సంవత్సరం మార్చి 6వ తేదీ గురువారం రోజు యొక్క దినఫలాలు ఈ రాశి వారికి మనం చూసినట్లయితే చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్తనైతే మీరు వినేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. మీరు ఉద్యోగస్తుల లేదా ఏదైనా ఒక ఆర్థిక పరిస్థితుల కోసం, ఆర్థిక వ్యయం కోసం మీరు ఏదైనా ప్రయత్నాలు చేశారా, ఏదైనా పెట్టుబడులకు సంబంధించి ఏదైనా లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే, లేదా ఎవరైనా మీ బంధువుల దగ్గర నుండి, తోటి స్నేహితుల దగ్గర నుండి కానీ డబ్బుల కోసం మీరు అడిగి ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించిన గుడ్ న్యూస్ని అయితే మీరు ఈరోజు సాయంత్రం లోపు అయితే మీరు ఆ గుడ్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకోబోతున్నారండి. మీరు కోరుకున్నటువంటి కోరికను అయితే ఖచ్చితంగా నెరవేరుతుందండి. దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ని అయితే మీరు ఖచ్చితంగా వింటారు. ఇక మిగిలిన విషయాలు చూస్తే కనుక ఎవరైతే ఈ యొక్క వృషభ రాశి వారు నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారో ఇటువంటి వారి అందరికీ కూడా మీ కుటుంబ సభ్యుల యొక్క మద్దతు అనేది ఖచ్చితంగా లభిస్తుంది. వారు వారి యొక్క మంచి సలహాలు, సూచనలు అయితే మీకు ఖచ్చితంగా అందజేస్తారు. మీకు మీ యొక్క బంధువులతో ఏదైనా సమస్యలు, గొడవలు ఉన్నట్లయితే మీరు వాటిని అయితే ఈరోజు అధిగమించుకోగలుగుతారు. మీ యొక్క బంధువులు మీకు కాల్ చేయడం కానీ లేదా మీరే వారికి కాల్ చేయడం కానీ ఇలా ఏదో ఒకటి జరిగి మీ మధ్యన ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించేటటువంటి మార్గం అయితే ఈరోజు మీ యొక్క దినఫలాల ప్రకారం అయితే కనిపిస్తుందండి. అయితే ఈ యొక్క వృషభ రాశి వారు చాలా కాలం నుండి ఏదైనా అవకాశం గురించి ఎదురు చూస్తున్నట్లయితే ఆ అవకాశం అనేది మీరు పొందబోతున్నారండి. అలాగే ఈ యొక్క వృషభ రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలం నుండి ఎవరినైనా మీ తోటి స్నేహితులు కానీ, మీ బంధువులు కానీ ఎవరినైనా కలవాలనుకుంటున్నే కనుక అటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక, అంటే ఎవరైనా ఇటువరకు మీకు సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు మధ్యలో కొన్ని పరిస్థితుల కారణంగా వారి అడ్రస్ కానీ, వారి ఫోన్ నెంబర్ కానీ మిస్ అవ్వడం వల్ల వారి గురించి ఇది వరకు మీరు ప్రయత్నాలు చేసి వదిలేసినట్లయితే కనుక దానికి సంబంధించి వారు ఈరోజు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం కానీ, లేదా మీకు తారసపడడం కానీ, లేదా మధ్యవర్తుల ద్వారా వారు అయితే మీకు ఈరోజు వారి గురించి ఒక ఇన్ఫర్మేషన్ తెలిసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇక ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే కనుక మీరు చాలా రోజులుగా మీ నుండి దూరంగా ఉండేటటువంటి ఒక బంధం అయితే మీకు ఈరోజు దగ్గర కాబోతుంది. అది స్నేహ బంధం కావచ్చు, లేదా ఇంకేదైనా బంధం కావచ్చు. మీరు చాలా కాలంగా వారి నుండి దూరంగా ఉంటున్నారు. వారు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇక ఈ వృషభ రాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో
వారి అయితే కొంతమేర ఈరోజు అయితే సవాళ్లు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి మీ యొక్క పై అధికారుల యొక్క ప్రశంసల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారి వల్లనైతే మీరు ఈరోజు మాటలు పడవలసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయండి. మీరు చేయనటువంటి ఒక పొరపాటు మీపై రుద్ది దాన్ని మీకు చెడుగా ప్రచారం చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో మీరు అయితే తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సమయం అయితే ఇదే. అయితే ఈ యొక్క వృషభ రాశి వారు ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి అండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి. శుభతిథి ఉన్నటువంటి మంగళవారం రోజున హనుమానికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే మీ యొక్క శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అదేవిధంగా నూతన ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఇటువంటి వారి అందరికీ కూడా శివారాధన మీకు ఖచ్చితమైనటువంటి ఫలితాలను అయితే ఇస్తుందండి. పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయడం ద్వారా మీరు ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని అయితే చూడగలుగుతారు. ఆర్థిక స్థితి కానీ మీకు అనుకూలంగా ఉన్నట్లయితే కనుక గోమాత సంరక్షణ కోసం ఆర్థిక సహాయం చేయండి. ఆర్థిక పరమైనటువంటి మంచి ఫలితాలను, అద్భుత ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు. అలాగే మీ రంగాల్లో ఈరోజు అయితే మీకు కొంతమేర శ్రమ అనేది, ఒత్తిడి అనేది ఎక్కువగా పెరుగుతుందండి. ఒక వ్యవహారంలో మీరు మాట పడవలసి వస్తుంది. సహనం కోల్పోవద్దు. నిదానంగా అన్నిటినీ కూడా సర్దిద్దుకోగలుగుతారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. శ్రీ లక్ష్మీ సహస్రనామ పారాయణం చేస్తే మీకు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసినట్లయితే మీకు ఈరోజు అంతా కూడా బాగుంటుందండి. కానీ మీకు తీసుకునేటటువంటి జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. మీ ప్రశాంతమైనటువంటి, సంతోషకరమైనటువంటి మానసిక స్థితిని, మీకు అవసరమైనటువంటి శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది. ఈరోజు మీకు మూలధనం సంపాదించుకోగలుగుతారు. వెండి బకాయిలు వసూలు అవుతాయి. లేదా కొత్త ప్రాజెక్టులు, లాభాల కోసం, నిధుల కోసం అడుగుతూ ఉంటారు. మీ యొక్క భాగస్వామి మాటలకు మీకు లొంగడం అనేది కష్టమండి. ఈ యొక్క వృషభరాశికి చెందినటువంటి వ్యక్తుల్లో ఎవరైతే ప్రేమికులు ఉన్నారో వారి యొక్క ప్రత్యర్థి ద్వారా కొన్ని చిన్న చిన్న కలహాలు జరిగేటటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. మీ యొక్క ప్రత్యర్థితో సక్రమంగా ఎటువంటి కలహాలు లేకుండా ఈరోజు వ్యవహరించడం అయితే చాలా మంచిది. మీ భావోద్రేకాలకు అదుపు చేసుకొని ఏమీ చెయ్యకండి. లేదంటే తర్వాత మీ యొక్క పరిస్థితి దారుణంగా ఉండగలదు. మోసపోకుండా కాపాడుకుంటూ ఉండేందుకు వ్యాపారంలో మెలకువలు అన్నీ కూడా గమనిస్తూ ఉండండి. కుటుంబంలో మీకంటే చిన్నవారితో మీరు ఈరోజు పార్కులకి లేదా షాపింగ్లకి వెళ్ళేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంపత్య జీవితానికి సంబంధించి తమకు ఆనందం అంటూ లేదంటూ ఈరోజు మీ యొక్క భాగస్వామి మీపై విరుచుకుపడుతుంది. కాబట్టి వైవాహిక జీవితంలో ఉన్నవారు అయితే మీ యొక్క భాగస్వామితో ఈరోజు మీకు చాలా జాగ్రత్తలు అయితే వహించవలసి ఉంటుంది. ఇక మీరు పాటించవలసినటువంటి ఒక చిన్న పరిహార విషయానికి వస్తే కనుక బలమైనటువంటి ప్రేమ బంధాలను నిర్మించుకోవడానికి విష్ణువును పూజించండి. సో విన్నారు కదా ఫ్రెండ్స్, వృషభ రాశి వారి యొక్క జాతకం 6వ తేదీ గురువారం రోజు ఏ విధంగా ఉండబోతుంది అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.